అందరికీ నమస్కారం. చాలామంది మేము తీర్థయాత్రకి వెళ్ళాము, హజ్ యాత్రకి. మీరు క్షేమంగా తిరిగొచ్చారు, చాలా సంతోషం అని అన్నారు. పేరు పేరున మీ అందరికీ నా శిరస్సు వంచి ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళడం అనేది మంచిదే, కానీ వెళ్ళి ఏం కోరికలు కోరాలి? డబ్బు ఇవ్వమని కోరనా, ఐశ్వర్యం ఇవ్వమని కోరనా, నేమ్ అండ్ ఫేమ్ ఇవ్వాలని కోరనా? ఇవి భగవంతుడికి నచ్చవు. నీ గురించి నువ్వు అడిగితే ఆయనకి నచ్చదు. నువ్వు 10 మంది కోసం కోరితే ఆయనకి చాలా సంతోషం. నీ గురించి ఆలోచించుకుని, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించుకుని అడిగిన కోరికలు చాలా వరకు సిద్ధించవు. 10 మంది గురించి నువ్వు ఆలోచించు, 10 మంది కోసం కోరు, నీ కోరికలు నేను సిద్ధింపజేస్తాను అంటాడు. అలాగే వెళ్ళిన వెంటనే ఆ భగవంతుడు కట్టించిన నిర్మాణాన్ని చూసిన వెంటనే నేను కోరుకున్నది, నా దేశంలో ప్రతి ఒక్కళ్ళు ప్రేమ, ఆప్యాయత, అభిమానంతో ఉండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి, వాళ్ళకు కావలసిన కోరికలు సిద్ధించాలి అని కోరుకున్నాను. అలాగే ముఖ్యంగా చాలామంది కోరని కోరిక ఒకటి ఉంది. ఆ కోరిక కోరాను. ఏంటంటే వృద్ధాశ్రమాలు ఉండకూడదు అని కోరుకున్నాను. వృద్ధాశ్రమాలు ఉండకూడదు, ఒక్కటి కూడా ఉండకూడదు అని కోరుకున్నాను. ఎందుకో తెలుసా? మీ పిల్లలకి చదువు నేర్పగలరు, మంచి సాఫ్ట్వేర్ చేయగలరు, ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ వ్యక్తి చేయగలరు, కానీ అనుభవం అనేది నేర్పలేరు, ప్రేమ అనేది నేర్పలేరు. ఎందుకంటే మీలో అది లేదు. ఒక మగాయన కానీ, అంటే ఒక పురుషుడు కానీ, స్త్రీ కానీ, నేను బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలని అత్తామామల నుండి, తల్లిదండ్రుల నుండి వేరు చేసుకుని వస్తారు. ఆ పిల్లలు లాస్ట్కి లక్షాధికారులుగా సంపాదించినప్పుడు మీ పరిస్థితి ఏంటి? తీసుకుని వృద్ధాశ్రమంలో పెట్టేస్తారు. మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు, మా అబ్బాయి లండన్ వెళ్ళాడు, మా అబ్బాయి ఐర్లాండ్ వెళ్ళాడు. ఏంటిది? మీరు కన్నారు, తన కాళ్ళ మీద నిలబడేటట్టు చేశారు. మీరు చేసిన ప్రవర్తన మూలంగా వాళ్ళకి డిఎన్ఏలో ఉంటుంది. ఏముంది, తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టి డబ్బులు పారేస్తే చాలు. 50,000 కాకపోతే ₹1,00,000 ఇద్దాం. కానీ అమ్మ అని పిలిచేవాడు ఉంటాడా? ఉండడు. మీతో మాట్లాడాలంటే వీడియో కాల్లో మాట్లాడాలి. పక్కన ఉంటాడా? ఉండడు. కూతురు ఉంటుందా? ఉండదు. వద్దమ్మా, మనం బతికే బ్రతుకు మహా బతికితే ఒక 120 సంవత్సరాలు. ఒక మనిషికి ఆయుర్దాయం 120 సంవత్సరాలు ఇచ్చారు. ఈ 120 సంవత్సరాలు మీరు సాధించేది ఏంటి? ఒక తల్లి నుండి బిడ్డని వేరు చేసినట్టేగా. అదే మీ బిడ్డ మీ దగ్గర నుంచి వేరు చేస్తే మీరు తట్టుకోగలరా? తట్టుకోలేరు. సో వృద్ధాశ్రమాలకి తీసుకెళ్ళడానికి కారణం ఎవరంటే మనమే, మన ప్రవర్తనే. కాబట్టి వృద్ధాశ్రమాలు ఉండకూడదు అని కోరుకున్నాను. అలాగే మనకి కామెంట్స్లో కొంతమంది అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సిస్టమ్ లేదు కాబట్టి వాళ్ళకి టూకీగా
మీకు సమాధానం చెప్తాను. ఆయన గురువు గ్రహము నాగేశ్వరరావు గారు అనుకుంటా. గురుగ్రహము 3వ అధిపతి 6వ భావంలో ఉన్నారు. వారు నాకిచ్చే ఫలితాలు ఎలాగుంటాయి అంటే, మీరు లగ్నం చెప్పలేదు. అంటే మకర లగ్నానికి తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన గురువు 6వ భావం అంటే మిథున రాశిలో ఉంది. లేదా మీరేమంటున్నారు, తులా లగ్నమో వృషభ లగ్నమో చెప్పారు. దానికి కూడా 6లోనే ఉన్నది. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, గురువు 6వ భావంలో ఉన్నారు అంటే ఎక్స్పెన్షన్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్స్పెన్షన్ ఆఫ్ వెల్త్, చేంజ్ ఆఫ్ జాబ్, లేకపోతే జాబులో ప్రమోషన్, ఇవి ఇస్తారు. అయితే దాంతోపాటు మీరు 6వ భావం కాబట్టి 6వ భావ ఫలితాలు ఎలాగుంటాయంటే, 6వ భావంలో శత్రువు, రుణము, రోగము, సేవ. నేను చెప్పిన అన్నిటిలో శత్రువులను పెంచుకోవాలంటే ఎదుటోళ్ళని హింసించాలి, కాబట్టి హింసించొద్దు. ఓకేనా? రుణము, కళ్ళు ఎత్తి ప్రపంచాన్ని చూస్తే మీరు రుణపడిపోతారు. కారణం ఏంటంటే, పక్కనోడికి కారు ఉంది, నేను కారు కొనాలంటే అప్పు తీసుకోవాల్సిందే, ఇల్లు కొనాలంటే అప్పు తీసుకోవాల్సిందే. అప్పు తీసుకున్న కాడి నుంచి నానా ఇబ్బందులు పడేది ఎవరు? మీరు, వేరే వాళ్ళు కాదు. శత్రువు అయిపోయింది, రుణం అయిపోయింది. ఇక సేవ మీన్స్ ఏంటంటే, రొటీన్ వర్క్లో ఎట్టి పరిస్థితుల్లో కూడాను టైంని దాటించొద్దు. మీ పని రోజు రొటీన్ వర్క్లోనే ఉండాలి. అలాగే మీరు సాధించాలి, మీరు పైకి ఎదగాలి అని అనుకున్నప్పుడు మీ కింద ఉన్న సిబ్బందిని మీరు హింసించకూడదు. వాళ్ళకి ధన రూపేణ, లేకపోతే ఫుడ్ రూపేణ, లేకపోతే బుక్స్ రూపేణ మీరు వాళ్ళకి కొంత డొనేట్ చేయాలి. ఇక్కడ డొనేట్ చేయలేం అన్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, గురువారం రోజున, బాగా గుర్తుపెట్టుకోండి, గురువారం రోజున ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉండే డిస్పెన్సరీ కానీ హాస్పిటల్ కానీ అక్కడికి వెళ్ళి కనీసం పావుగంట అక్కడ కూర్చోండి. కూర్చున్నప్పుడు ఎవరో ఒకళ్ళు పేదోళ్ళు వస్తారు. వచ్చినప్పుడు తినటానికో లేకపోతే ధన సహాయమో మీరు చేయండి. మీ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. నా వీడియోస్లో మీరు చూసి ఉండొచ్చు, దేంట్లో కూడాను యజ్ఞం చేయండి, యాగం చేయండి, మీరు అది చేయండి, లేకపోతే రత్నం వేసుకోండి అని నేను చెప్పను. ఎందుకంటే నా ఛానల్ పేదవాళ్ళకి సంబంధించింది. రొటీన్ వర్క్లో మీరు ఫాలో అయ్యేదే నేను చెప్తాను. అది రొటీన్ వర్క్లో కనుక మనం చేసుకుంటూ వెళితేనే ఆ గ్రహాలు అవి సుఫలితాలు ఇస్తాయి. ఒక గ్రహానికి నేచర్ని బట్టి మనం నడవాల, అంతేగాని మనని బట్టి గ్రహం ఎట్టి పరిస్థితుల్లో నడవదు. కారణం ఏంటంటే, మీరు ఒక తప్పు దాయడం కోసం ఎదుటి వ్యక్తికి లంచం ఇవ్వచ్చు, లేకపోతే ఒక పోస్టు కోసం మీరు ధనం ఖర్చు పెడితే మీకు పోస్టు రావచ్చు. కానీ గ్రహాలకు మాత్రం మీరు లంచము ఇవ్వలేరు, మీరు పోస్టింగు పెంచలేరు. ఎందుకంటే గ్రహం అనేది తన యొక్క నేచర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదు. కాబట్టి మీరు గురుగ్రహం 6లో ఉండినా ఎక్కడుండినా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఉన్న స్థానాన్ని బట్టి ఆ స్థానానికి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అయితే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక తల్లి తన బిడ్డ కోసం
ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడాను కుజదోషం ఉంది, ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వదు, ఈ అమ్మాయికి పెళ్లి చేసినా కూడా విడాకులు వస్తాయి, ఓకేనా, విడాకులు వస్తాయి కాబట్టి ఈ అమ్మాయి జీవితం ఇంతే అని చెప్పే జ్యోతిషులు కూడా ఉన్నారు. అమ్మా, మీరు భయపడద్దు. ఒక్క విషయం చెప్తానేనండి. కుజ దోషం అంటే దాని అర్థం చెప్తానేనండి. మీరు ఒక రాజ్యానికి రాణి, మీ రాజ్యంలో వనరులు బాగున్నాయి, ఉత్పత్తులు బాగున్నాయి, నిధి నిక్షేపాలు ఉన్నాయి. పక్క రాజ్యంలో రాణి మీ రాజ్యం మీద దండయాత్రకు వచ్చిందనుకోండి, ఊరుకుంటారా? ఊరుకోరు. కుజుడు కూడా అంతే. కుజుడు ఎవరు? నా అనే పదానికి మొట్టమొదటిగా నిలబడే గ్రహము కుజుడు. నా భార్య, నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా ఇల్లు, నా ప్రాపర్టీ అనేది. అంటే ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే క్షమించే బుద్ధి ఉండదు. ఈ అమ్మాయికి కుజదోషం అన్నారు, కానీ కుజుడు లగ్నంలో ఉన్నారా, 2వ భావంలో ఉన్నారా, 4వ భావంలో ఉన్నారా, 7వ భావంలో ఉన్నారా, 8వ భావంలో ఉన్నారా, 10వ భావంలో ఉన్నారా? ఇది చెప్పలేదు మీరు. అయితే నాదొక చిన్న సలహా, మీ అమ్మాయికి వివాహ పొంతనలో నక్షత్రం చెప్పలేదు, కానీ జలతత్వపు గుణాలు కలిగిన నక్షత్రం ఉన్న వ్యక్తికిచ్చి వివాహం చేయండి. మీ అమ్మాయికి విడాకులు రావు, భర్త చనిపోడు. దీని అర్థం ఏంటయా అంటే, ఒక్క విషయమే చెప్తాను నేను. ఇప్పుడు అగ్నిగుండం ఉంది. ఆ అగ్నిగుండాన్ని మనం చల్లార్చాలంటే ఏం చేయాలి? నీళ్లు పోయాలి. కాబట్టి జలతత్వంతో సంబంధం ఉన్న నక్షత్రాలని చూసుకొని వివాహం చేస్తే ఈ అమ్మాయిలో ఉన్న క్రోధత్వాన్ని తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీ పిల్లకి వివాహం అవ్వదు అని మీరు అనుకోవద్దు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. నేను చెప్తున్నాను, మీ అమ్మాయికి వివాహం, అటువంటి నక్షత్రాల వ్యక్తుల్ని వివాహం చేయండి. ఖచ్చితంగా మీ అమ్మాయిది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అబ్బాయి అయినా కూడా అంతే. ఎందుకంటే మనం నేచర్ని బట్టి మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తాం? నేచర్ని పట్టుకోం. అబ్బాయికి వెనకాల పెద్ద ఆస్తి ఉందా, అంతస్తుందా, అది ఉందా, ఇది ఉందా అని చూస్తాం కదా. మనం వివాహానికి కావాల్సింది ఏంటి అనేది పూర్తిగా మీకు తెలీదు. కారణం ఏంటంటే నక్షత్ర పొంతనాలలోనే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దీంట్లో ఏంటి, అమ్మాయి బాగుంది లేదా అబ్బాయి అందగాడు, అమ్మాయి అందగత్తె, వెనకాల ఆస్తుంది, సంపాదిస్తుంది, అది ఉంది, ఇది ఉంది, వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు, వాళ్ళ కుటుంబీకులు కూడా చాలా బాగున్నారు, వాళ్ళ సాంప్రదాయాలు కూడా చాలా బాగున్నాయి. మనకి ఇవే చూస్తాం మనం. కానీ అమ్మాయి యొక్క డిఎన్ఏ అబ్బాయి యొక్క డిఎన్ఏకి మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఎవరు చూడరు. నాకు తెలిసి 90% చూడరు. ఎందుకు చూడరు అనేది మీకు డౌట్. అందరు జ్యోతిష్యులు శాస్త్రాన్ని పాటిస్తారు కదా అనే భావన. కానీ ఆ జ్యోతిష్యులకి పూర్తిగా చెడగొట్టేది ఎవరు? మీరే. ఎందుకంటే మీ అవతల పక్కన మీ అబ్బాయి ఉంటే అమ్మాయి తరపున బాగా డబ్బు వస్తుంది, ఆస్తి వస్తుంది, అమ్మాయి సంపాదిస్తుంది, ఇది ఆలోచిస్తారు.
లేకపోతే అబ్బాయి వైపున బోల్డంత ప్రాపర్టీ ఉంది, అదుంది, ఇదుంది అని నా కూతురు సుఖపడిపోద్ది. అసలు సుఖం అంటే పదంకి అర్థం మీకే తెలీదు. మీకే తెలీదు. దీంట్లో సుఖం అనే పదానికి అర్థం తెలిసిన వాళ్ళు 90% లేరు. అందుకనే పోట్లాటలు, విడాకులు, తలకాయ నొప్పులు, పంచాయతీలు ఇవన్నీ వస్తాయి. మీకు డబ్బే ప్రధానం అనుకుంటే అమ్మాయి సుఖపడడం అనేది అది కళ. అది కళ. మీరేం చెప్తారు? వీళ్ళిద్దరికి కొంచెం ఈ పూజ చేస్తే సరిపోతుందా, పర్వాలేదా అని అడుగుతారు. పర్వాలేదేంటి? పరాశర మహర్షి ఎక్కడైనా రాశారా పర్వాలేదు అని? ఎక్కడా రాయలా. జ్యోతిష్యంలో పర్వాలేదు అనే పదం లేదు లేదు లేదు. ఎందుకని, ఎలాగని, ఎప్పుడు అని అనే పదాలు ఉన్నాయి. మీరు దాన్ని గమనించట్లా. గమనించకుండా నా కూతురు ఏదో సుఖపడిపోయిద్ది, నా కొడుకు లక్షాధికారి అయిపోతాడు, ఈ గోలేంటి? ఎప్పుడవుతాడు లక్షాధికారి? ఎప్పుడు నా కూతురు సుఖపడుతుంది అని అంటే వాళ్ళ ఇద్దరి జీన్స్ కలిసి మెలిసి ఉండే జీన్స్ అయి ఉండాలి. ఆ జీన్స్ ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటాయి. వాళ్ళ జీవితం కూడా పోట్లాడుకుంటానే ఉంటాయి. విరుద్ధమైన నక్షత్రాలు, విరుద్ధమైన యోని పొంతనలు, విరుద్ధమైన లగ్నాలు, విరుద్ధమైన బొకటం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అవి ఏమి చూడరు. మరి వెళ్ళి పెళ్లి చేసేస్తాం. చేసేసిన కాడి నుంచి ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. ఇలాగే గతంలో ఒక సంబంధం వచ్చినమ్మటే మేము ఏం చెప్పామంటే, ఫస్ట్ వధూవరుల్ని మా దగ్గర తీసుకురండి అన్నాం. ఎందుకు తీసుకురమ్మన్నాం అనే సంగతి వాళ్ళకి తెలియదుగా. తెలియదు. వాళ్ళు అన్నారు వాళ్ళు చాలా దూరంలో ఉన్నారండి అన్నారు. సరే, దూరంలో ఉంటే ఉన్నారు కానీ ఫస్ట్ అమ్మాయికి అబ్బాయికి తీసుకెళ్ళి రాహుకేతులు పూజ చేయించండి అని అన్నాం. మాకు సమయం లేదండి అన్నారు. మాకు సమయం లేదు అన్నారు. అంటే ఆ అమ్మాయి జీవితం కన్నా వాళ్ళకి సమయం లేకపోవడమే వచ్చిందనమాట. చెప్పాం మేము, బిఫోర్ మ్యారేజ్ ఇది చెయ్యండి అని. చెయ్యండి అన్నప్పుడు మాకు సమయం లేదన్నారు. అంటే దాని అర్థం ఏంటి? కర్మానుసారినే బుద్ధిహీన్. కర్మఫలం అనుభవించే యోగం ఆ అమ్మాయిలో ఉంది, ఆ అబ్బాయిలో ఉంది. పెళ్లి చేసుకున్నారు. 4 నెలల తర్వాత విడాకులు తీసుకున్నారు. అది ఎవరు తప్పు? జ్యోతిష్యులు తప్ప, లేక మీరు చేసేది తప్ప? అది చూసుకోవాలి కదా. కాబట్టి వివాహంలో కూడాను జాగ్రత్త వహించండి. కుజదోషం ఉన్నంత మాత్రాన కంగారు పడమాకండి. పిల్లాడి విషయంలో కూడా దాంట్లో కానీ మీ అమ్మాయికి ఒక పని చేయమనండి చాలు. మీ అమ్మాయికి ఒక పని చేయమనండి. కింద కూర్చోమనండి, కింద కూర్చొని భోజనం చేయమనండి, కింద పడుకోమనండి. ఎదురుగా ఉన్న పెరట్లో మొక్కలు ఉంటే మొక్కలకి పాదులు చేసి నీళ్లు పోయమనండి. అన్నీ ఉడవమనండి. వాకింగ్ చేయమనండి. అన్ని విధాలుగా సెట్ అవుతుంది. మీరేమంటారు? మా ఇంట్లో పనోళ్ళు ఉన్నారు. పనోళ్ళు ఉంటే పనోళ్ళు బాగానే ఉంటారు. మీకే వచ్చినాయి తిప్పలు. ముందర మేము జ్యోతిష్యులు అయ్యి మీకు ఒక సలహా ఇస్తున్నామంటే ఎంతో అనుభవంతో ఆలోచించి చెప్తాం. మీరు దాన్ని పాటించకుండా మా అమ్మాయికి ఇలా అయిపోయింది, అలాగైపోయిందంటే మీరు ఏం చెప్పారు? జ్యోతిష్యులు వారి దగ్గరికి వెళ్ళి మీరు పర్వాలేదు అన్నారు. పర్వాలేదంటే అర్థం ఏంటంటే ఇదే, భార్యాభర్తలు పోట్లాడుకుంటాం, తర్వాత విడిపోవడం. ఓకేనా? నేను ఇచ్చేది చాలా చిన్న చిన్న రెమెడీసు. మీరు చక్కగా దినచర్యగా మార్చండి. నేను అదే చెప్తాను. దేన్ని కూడాను దినచర్యగా చేయకపోతే మీకు
ఫలితాలు రావు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పే సలహాలు, సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.